మా ఫ్రెండ్స్ దగ్గర దివాళీకి మిగిలిన టపాసులు మొత్తం గానే కలెక్ట్ చేసామంటే పైసారికి ఒక పెద్ద షాపే పెట్టి ఇచ్చాము. అసలు మ్యాటర్ ఏంటంటే వచ్చే సంవత్సరం దివాళీ పండుగకి ఈ సంవత్సరం తెచ్చిన టపాసులు మొత్తం నేను ఒక్కనే దాచిపెట్టుకోవాలని అనుకున్నాను. కాకపోతే మా ఫ్రెండ్స్ వచ్చేసరికి నన్ను మించిపోయి దాచిపెట్టినట్టు ఉన్నారు ఈ సంవత్సరం దివాళీ టపాసులు మొత్తము. అలా వీడు దాచిపెట్టిన టపాసుల్లో కొద్దిగా మాత్రం ఈ రోజు అయితే తీసుకొచ్చాడు. వాటిని అయితే స్పెషల్ గా కాలేద్దాం అన్నాడు. వాడు వస్తా ఆ టపాసులతో పాటు ఒక 2 బుక్లు గానీ ఎత్తుకొచ్చాడు. వాటితో అయితే ఈ రోజు మనం ఒక పెద్ద పేపర్ బాంబు చేసి అయితే పేలబోతున్నాం. లేట్ చేయకుండా ఇద్దరం కలిసి ఆ బుక్ లో ఉన్న పేపర్లు మొత్తం ఆ టపాసులు చుట్టేటప్పటికి మా ఇద్దరికి తల ప్రాణం తాక్కొచ్చేసింది. ఇంకా ఫైనల్ గా నార్మల్ గా ఉన్న టపాసులకి పేపర్లు చుట్టి పేపర్ బాంబు అయితే రెడీ చేసాం. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా రెండింటితో మజా ఉండదని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 పేపర్ బాంబులు అయితే చేసాము. ఇంకా మేము తయారు చేసిన పేపర్ బాంబులు అయితే తీసుకొని పోయి పేల్ చేస్తాం. ఈ లోపల మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చుట్టుపక్కల ఈ ఊర్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొకటి అయితే పేలేస్తాం. వాటి సౌండ్లు చూడండి ఎలా వచ్చాయో. ఫైనల్ గా మన పేపర్ బాంబులు ఎలా బేలే విన్నారు కదా. కరెక్ట్ గా ఒక 4 టపాసులతో ఇక్కడ మొత్తం చెత్త అయితే నింపేసాం. ఇలాంటివి మాత్రం మీరు ఎప్పుడు ట్రై చేయబాకండి.